వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైకోర్టు జడ్జి కిరణ్మయి శనివారం కడియపులంక శ్రీశివాంజనేయ నర్సరీని సందర్శించారు. తన నివాసానికి కావలసిన కొన్ని రకాల ఇండోర్, అవుడోర్ మొక్కలను ఆమె కొనుగోలు చేశారు. తాను కడియం నర్సరీల గురించి అనేకమార్లు విన్నానని, ఇక్కడ ఆర్కిడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ తదితర ఎటువంటి మొక్కైనా అందుబాటులో ఉంటుందని తెలుసుకున్నానని, అందుకే తనకు కావలసిన కొన్ని రకాల మొక్కలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా నర్సరీ అధినేత సర్ అర్ధర్ కాటన్ నర్సరీ సంఘం మాజీ అధ్యక్షులు మల్లు పోలరాజు జడ్జి కిరణ్మయికి ఘన స్వాగతం పలికారు. నర్సరీలో వివిధ రకాల మొక్కల పెంపకం వాటి ప్రత్యేకతలను పోలరాజు వివరించారు. శ్రీశివాంజనేయ నర్సరీ అద్భుతంగా ఉందని కిరణ్మయి కితాబిచ్చారు. నీటిలో, గాలిలో, భూమిపై ఎక్కడైనా పెరిగే మొక్కలు అన్నీ ఒక్కచోటే ఉన్నాయన్నారు. మట్టి లేకుండా గాలిలో తేమను మాత్రమే స్వీకరించి అద్భుతమైన పూలను వికసిస్తున్న మొక్కలు తనను బాగా ఆకర్షించాయన్నారు. 20 నుండి 40 సంవత్సరాలు వరకు వయసున్న విదేశీ బోన్సాయ్ పదుల సంఖ్యలో ఉండటం విశేషం అన్నారు. తాను దేశ విదేశాల్లో పర్యటించానని, తాను ఎక్కడా ఇంతటి పచ్చని ప్రపంచాన్ని తిలకించలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నర్సరీ రైతులు, మల్లు శివ తదితరులు ఉన్నారు.